హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్తో భారీ నష్టం జరిగింది. పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో మనాలి, లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లాహౌల్, స్పితిలో వంతెనలు కొట్టుకుపోయాయి. కొత్తగా నిర్మిస్తున్న మరో 2 బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు, ఆర్మీ మరమ్మత్తు చర్యలు చేపట్టింది. 2 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. త్వరలోనే వాహనాల రాకపోకలు ప్రారంభిస్తామన్నారు బీఆర్ఓ అధికారులు. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. కొండ చర్యలు విరిగిపడటంతో కేదార్నాథ్కు వెళ్లే భక్తులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. జమ్మూ కశ్మీర్లోనూ భారీ వర్షాలతో రోడ్లు తెగిపోయాయి. గండేర్బల్ జిల్లాలో వరదలతో శ్రీనగర్, లేహ్ మధ్య ప్రయాణాలు నిలిచిపోయాయి. దీంతో మణిగం దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండటంతో ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది వాతావరణ శాఖ. దీంతో మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్తో భారీ నష్టం జరిగింది. పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో మనాలి, లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లాహౌల్, స్పితిలో వంతెనలు కొట్టుకుపోయాయి. కొత్తగా నిర్మిస్తున్న మరో 2 బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు, ఆర్మీ మరమ్మతులు చర్యలు చేపట్టింది. 2 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. త్వరలోనే వాహనాల రాకపోకలు ప్రారంభిస్తామన్నారు బీఆర్ఓ అధికారులు. ఇక ఉత్తరాఖండ్లో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. కొండ చర్యలు విరిగిపడటంతో కేదార్నాథ్కి వెళ్లే భక్తులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోనూ భారీ వర్షాలతో రోడ్లు తెగిపోయాయి. గండేర్బల్ జిల్లాలో వరదలతో శ్రీనగర్, లేహ్ మధ్య ప్రయాణాలు నిలిచిపోయాయి. దీంతో మణిగం దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండటంతో ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది వాతావరణ శాఖ. దీంతో మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ये 2 अगस्त को रात 10:30 बजे के आसपास यहाँ पे क्लाउड बर्स्ट हुआ था। इससे हमारा एक बेली ब्रिज और न्यूली कंस्ट्रक्टेड कुपाता ब्रिज वॉश अवे हो गया है। अभी जो एक्सेस है हमारा श्रृंखला का वो इससे हैम्पर हुआ है। मोस्टली इन 2-3 डेज हम इसको ओपन कर देंगे। हमारी टीम लगी हुई है इसमें। अभी टेम्प्रेरी रास्ता आज से हमने काम शुरू करा है। मोस्टली बाय शाम तक हम टेम्प्रेरी रास्ता खोल देंगे, बट गाड़ियों के लिए हमें टाइम लगेगा, 1-2 दिन का टाइम। हम नया ब्रिज लॉन्च करेंगे यहाँ पे। इस ब्रिज का नाम कुपाता ब्रिज है। 40 मीटर का ब्रिज था। नया ब्रिज बन रहा था। ये बनते बनते क्लाउड बर्स्ट के कारण ये डैमेज हो गया, और उसके साइड बाय साइड एक और छोटा 50 फीट का बेली ब्रिज था जो अभी वॉश अवे हो गया है। उसको ही हम वापस रिलॉन्च करेंगे। अभी क्लाउड बर्स्ट में कोई जान-माल की नुकसान तो नहीं, कोई बस प्रॉपर्टी और स्टोर्स का लॉस हुआ है, बाकी कोई कैजुअल्टी नहीं है। अभी जो मानसून है काफ़ी एक्टिव फेज में है। उसका रीज़न क्या है कि अगर मैं आपको सैटेलाइट पिक्चर के माध्यम से समझाना चाहूँगा, जहाँ पे आपको इंटेंस क्लाउड दिख रहे हैं, जहाँ पे एक डीप डिप्रेशन बना हुआ है नॉर्थ ईस्ट एमपी में। इसके अलावा जहाँ दूसरा जो क्लाउड्स देख रहे हैं, वहाँ पे साउथ वेस्ट राजस्थान और ज्वाइनिंग पाकिस्तान पे एक लो प्रेशर बना हुआ है। इसके प्रभाव से क्या है कि हम एक्सपेक्ट कर रहे हैं, इससे पहले भी एक्सट्रीमली हैवी रेनफॉल जहाँ रहा नॉर्थ ईस्ट एमपी, नॉर्थ छत्तीसगढ़, झारखंड, अब जब सिस्टम आगे आया तो अब जो हम एक्सपेक्ट कर रहे हैं एक्सट्रीमली हैवी रेनफॉल मीन 20 सेंटीमीटर से ज़्यादा, जिसके लिए हमने रेड अलर्ट दे रखा है। वो राज्य हैं जनरली मध्य प्रदेश का वेस्टर्न पार्ट मीन वेस्ट एमपी, उसके अलावा ईस्ट राजस्थान, उसके अलावा गुजरात रीजन और कोंकण, गोवा और मध्य महाराष्ट्र। वहाँ आज के लिए इन सिस्टम्स के कारण एक्सट्रीमली हैवी रेनफॉल एक्टिविटी हो सकती है। कल ये सिस्टम थोड़ा वीक हो जाएगा और उसके बाद इसकी इंटेंसिटी कम हो जाएगी। तो मेजर जो आज का जो मेजर वेदर है इसी रीजन्स के लिए है, वहीं हमारा रेड अलर्ट है। अगर आप बाकी हिस्सों की बात करें, जैसे वेस्ट कोस्ट की बात करें, केरला, कोस्टल कर्नाटका, वहाँ हम या तमिलनाडु, वहाँ हम हैवी रेनफॉल एक्सपेक्ट कर रहे हैं। आने वाले दिनों में 6 से 12 सेंटीमीटर हो सकता है। नॉर्थ ईस्टर्न स्टेट और ज्वाइनिंग ईस्ट इंडिया में हैवी रेनफॉल एक्टिविटी हो सकती है।
अगर हम एनसीआर दिल्ली की बात करें कि जो कि वहाँ पे हम आने वाले दिनों में कोई ऐसा सिग्निफिकेंट रेनफॉल नहीं होने वाली, 2 दिन स्पेशली। उसका रीज़न क्या है कि जो मानसून ट्रफ है डीप डिप्रेशन के कारण काफ़ी साउथ में है, वहाँ पे वे ऑफ बंगाल अरबियन सी से ज़्यादा हवाएं जा नहीं रही और वहाँ पे इसलिए अगर एक्टिविटी हुई बहुत लाइट रेनफॉल एक्टिविटी होने का पॉसिबिलिटी है। लेकिन जैसे ही ये सिस्टम थोड़ा वीक होगा, फिर जो मानसून ट्रफ अपना नियर पोजीशन में आएगा, फिर इसमें लाइट टू मॉडरेट रेनफॉल एक्टिविटी हम एनसीआर दिल्ली में एक्सपेक्ट कर सकते हैं। మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖాడాస్క్వాస్లా డ్యాం భారీగా వరద పోటెత్తుతోంది. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో ముథా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎక్తానగర్లోని ద్వారకా బిల్డింగ్ బేస్మెంట్లోకి భారీగా వరద నీరు చేరటంతో అందులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి. మరోవైపు పింప్రి చించ్వాడలోని మోరియా గోస్వామి గణపతి ఆలయంలోకి పావన నది వరద చేరింది. దీంతో ఆలయాన్ని మూసేశారు అధికారులు. ముంబైకి నీటి సరఫరా చేసే వైతర్న రిజర్వాయర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఏక్తానగర్ వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం ఏక్నాథ్ షిండేను కోరామన్నారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. ముతా నది ఉధృతి, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న చట్ట విరుద్ధమైన కార్యకలాపాల గురించి చర్చించామన్నారు. వరదలో మరణించిన బాధిత ఫ్యామిలీలకి 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. మరోవైపు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రాబోయే 24 గంటల్లో సిటీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. సముద్రం తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖాడక్వాస్లా డ్యాం భారీగా వరద పోటెత్తుతోంది. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో ముథా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎక్తానగర్లోని ద్వారకా బిల్డింగ్ బేస్మెంట్లోకి భారీగా వరద చేరటంతో అందులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు పింప్రి చించ్వాడలోని మోరియ గోస్వామి గణపతి ఆలయంలోకి పావన నది వరద చేరింది. దీంతో ఆలయాన్ని మూసేశారు అధికారులు. ముంబైకి నీటి సరఫరా చేసే వైతర్న రిజర్వాయర్ గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ఏక్తానగర్ వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం ఏక్నాథ్ షిండేని కోరామన్నారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. ముతా నది ఉధృతి, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న చట్ట విరుద్ధమైన కార్యకలాపాల గురించి చర్చించామన్నారు. వరదల్లో మరణించిన బాధిత ఫ్యామిలీలకి 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. మరోవైపు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రాబోయే 24 గంటల్లో సిటీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. సముద్ర తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.